సూది చివరన ఒక రంధ్రం ఉంటుంది. దాంట్లోంచి మనం ఈ దారాన్ని పెడుతూ ఉంటాం. ఆ తర్వాత ఈ సూది సహాయంతో దారం బట్టలని కుడుతుంది. కానీ ఈ దారం ఒకవేళ తిన్నగా లేకుంటే ఈ రంధ్రంలోకి ఎప్పటికీ ప్రవేశించలేదు. అలాగే దారానికి ఏదైనా ముడుంటే ఈ రంధ్రంలోంచి ఎప్పుడూ ప్రవేశించలేదు. సరిగ్గా ఇదే విధంగా ఒకవేళ మీరు ఎవరి జీవితంలోకైనా ప్రవేశించాలనుకుంటే, ఎవరి మనసులోకైనా ప్రవేశించాలనుకుంటే, మీ మనసు కూడా తిన్నంగా ఉండాల్సి ఉంటుంది. అందులో ఎలాంటి ముడి ఉండకూడదు, అంటే మనసులో ఎలాంటి మైల ఉండకూడదు, ఎలాంటి చెడాలోచనలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే మీరు ఎప్పుడూ ఎవరి జీవితంలోకి ప్రవేశించలేరు. ఒకవేళ పొరపాటున మీరు ప్రవేశించినా కూడా తన మనసులో ఎప్పటికీ నివాసం ఉండలేరు. మిమ్మల్ని దారంలాగా మార్చుకోండి. తిన్నగా, మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు ఉండకూడదు. అందరి గురించి మనసులో మంచి భావాలు ఉండడం మంచిది, మంచి ఆలోచనలు ఉండడం మంచిది. అలా చేస్తూ వెళ్ళండి. ఒకరోజు ఎలాంటి రోజు వస్తుందంటే ఆ రోజు మీరు మొత్తం ప్రపంచం మనసులో నివాసం ఉంటారు. ఇక అప్పుడు ఈ మనసు సంతోషం పట్టలేకంటుంది. రాధాకృష్ణ.